హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. మన ఛానల్లో సింపుల్గా అండ్ హెల్తీగా చేసుకునే రెసిపీస్ నేను పోస్ట్ చేశాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం బటర్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడ నేను 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ చిన్నగా చాప్ చేసుకొని తీసుకున్నాను. దీంట్లోకే ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. పెరుగు 3 టేబుల్ స్పూన్స్, అలాగే టేస్ట్కి సరిపడేంత చిల్లీ పౌడర్, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, హాఫ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసేసుకొని మంచిగా ఈవెన్గా ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు మినిమం మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. ఎంత ఎక్కువసేపు మ్యారినేషన్లో ఉంటే అంత బాగుంటుంది. ఇక్కడ మనం గ్రేవీ కోసం ఆనియన్స్ అండ్ టమాటోస్ యూస్ చేస్తున్నాము. వీటిని చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకుందాము. మనం గ్రైండ్ చేసుకుంటాం కదా, ఈ ఆనియన్ టమాటో గ్రేవీని మీరు కావాలంటే ముందే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది 1 వీక్ పాటు నిల్వ ఉంటుంది, ఏం పాడవదు. ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు అలా చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఫాస్ట్గా ప్రాసెస్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని బటర్ వేసుకుందాము. మనం దీనికి ఎక్కువ బటరే యూజ్ చేస్తాము, ఆయిల్ ఎక్కువ వేయము. హోల్ స్పైసెస్ వేసుకుందాము. చెక్క, లవంగ, ఇలాచి, అలాగే బిర్యానీ లీఫ్ ఉంటుంది కదా, ఒకటి చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా ఫ్రై అవుతుంది. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి పచ్చివాసన పోయే వరకు కుక్ చేయండి. ఆ తర్వాత టమాటోస్ కూడా వేసేయండి. టమాటోస్లోని వాటర్ అంతా బయటకు వచ్చి దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి. అప్పుడు గ్రేవీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనకు రెస్టారెంట్స్లో అయితే ఇది గ్రేవీని 1 మంత్ పాటు ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. ఏ రెస్టారెంట్ కూడా అప్పటికప్పుడు చేసి ఎవ్వరూ పెట్టరు. ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మళ్ళీ టమాటోస్ మెత్తగా ఉడికే వరకు కొంచెం ఉడికించుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ స్టీల్ ప్యాన్ యూజ్ చేస్తున్నాం కదా, అడుగు తొందరగా మాడిపోతుంది. ఇక్కడ నేను నానబెట్టిన జీడిపప్పులు కూడా వేసుకున్నాను గ్రేవీ థిక్నెస్ కోసము. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకొని దీన్ని చల్లారనిచ్చుకుందాము. ఇది కూల్ అయిన తర్వాత మనము గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుందాము. ఈ గ్రేవీ చల్లారే లోపు మనము చికెన్ని రోస్ట్ చేసుకుందాము. మీ దగ్గర గ్రిల్ ప్యాన్ ఉంటే దాని మీద రోస్ట్ చేసుకోండి, లేదా నాన్ స్టిక్ తవా అయినా దేని మీద అయినా సరే మీరు ఫ్రై చేసుకుంటే మీకు ఆ గోల్డెన్ షేడ్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైతే గ్రేవీని ప్రిపేర్ చేస్తారో ఆ టైంలో ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసుకోండి చికెన్ని. ఇదంతా ప్రాసెస్ 1 అవర్లో అయిపోతుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే చాలా క్విక్గా అవుతుంది. ఎక్కువ టైం కూడా మీరు నించాల్సిన అవసరం లేదు కిచెన్లో. ఇక్కడ నేను నా దగ్గర గ్రిల్ ప్యాన్ ఉందని దీంట్లో ఇది యూజ్ చేస్తున్నాను. గ్రేవీని కూడా మొత్తం వేసేసుకోండి. మొత్తం డ్రై రోస్ట్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్ సైడ్ డౌన్ టాస్ చేస్తూ మనం రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు గ్రేవీని గ్రైండ్ చేసుకుందాము, చల్లారింది. గ్రేవీ ఇలా మంచిగా మెత్తగా స్మూత్ పేస్ట్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి. దీన్ని మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, మనం మెత్తగా తీసేసాం కదా, సరిపోతుంది. ఇది ఇంకొంచెం రోస్ట్ అవ్వాలి. దీన్ని వెనకాల ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం గ్రేవీని కుక్ చేసుకుందాము. సేమ్ ప్యాన్లోకి ఇంకొక 2 స్పూన్స్ బటర్ వేసేసుకుందాము. చూసారు కదా ఎంత మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చిందో. ఇప్పుడు బటర్లోకి స్పైసెస్ వేసుకుందాము, మంచి కలర్ వస్తుంది. అందుకని చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఈ 3 వేసి సరిపోతుంది. మనం ఆల్రెడీ టమాటోస్, ఆనియన్ కుక్ చేసేటప్పుడు డ్రై స్పైసెస్ వేసాం కదా, అండ్ చికెన్ మ్యారినేషన్లో కూడా స్పైసెస్ వేసాము, సో ఎక్కువ అవుతుంది. దీంట్లో కొంచెం వాటర్ వేసి గ్రేవీని కుక్ చేయండి. అలాగే టేస్ట్ చూసుకొని ఒకసారి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. కసూరి మేతిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఒక 3/4 స్పూన్ వేసుకోండి. దీంతో మంచి అరోమా వస్తుంది. మనకి ఈ బటర్ చికెన్ ఇలాంటి గ్రేవీస్లో ఖచ్చితంగా యూస్ చేస్తారు. పన్నీర్ బటర్ మసాలా ఇలాంటి దేనికైనా సరే కసూరి మేతి కంపల్సరీ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గ్రేవీని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ని వేసేసుకుందాము. చికెన్ వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో.
అయిపోయింది కర్రీ. ఇది బాగా చిల్లుతూ ఉంటుంది, ఫుల్ మెస్సీ అవుతుంది స్టవ్ అంతా. సో మీరు పెద్ద ప్యాన్ యూస్ చేస్తే బెటర్. దీనికి కాంబినేషన్ అయితే నేను బటర్ నాన్స్ చేశాను. ఈ సేమ్ గ్రేవీని మనం పన్నీర్ బటర్ మసాలా కూడా యూజ్ చేయొచ్చు. చికెన్ ప్లేస్లో పన్నీర్ వేసుకుంటాం అంతే. బటర్ నాన్స్ కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీకు ఫుల్ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.